బల్క్ చమురు కొనుగోళ్లకు బ్రేకుల పేరుతో పెట్రోల్ డీజిల్ కొనుగోళ్లపై కేంద్రం ఆంక్షలు పెడుతోంది. ఏకంగా రిటైల్ పెట్రోల్ బంకుల్లో బల్కుల్లో ఇంధన కొనుగోళ్లపై నిషేధం విధించింది. ఒక్కో వాహనానికి లేదా కస్టమర్కు రోజుకు 200 లీటర్ల చమురును విక్రయించాలని కూడా కండిషన్ పెట్టింది. ఈ ఆంక్షలు 90 రోజుల పాటు అమలులో ఉంటాయని తెలిపింది. పెట్రోల్ డీజిల్ కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు తీసుకొచ్చింది. రిటైల్ పెట్రోల్ బంకుల్లో బల్కులు ఇంధన కొనుగోళ్లపై నిషేధం విధించింది. ఒక్కో వాహనానికి లేదా కస్టమర్కు రోజుకు 200 లీటర్లకు మించి చమురును విక్రయించకూడదని కండిషన్ పెట్టింది. 90 రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని ఓ ప్రకటనలో వెల్లడించింది. పారిశ్రామిక, వాణిజ్య, ఇతర వ్యవస్థాగత కొనుగోలుదారులు ఇకపై రిటైల్ పెట్రోల్ బంకుల్లో పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయకూడదని స్పష్టం చేసింది. అధీకృత బల్క్ సరఫరాదారుల ద్వారా తమకు కావాల్సిన ఇంధనాన్ని కొనుగోలు చేయాలని సూచించింది. రిటైల్, బల్క్ డీజిల్ ధరల్లో వ్యత్యాసం పెరుగుతున్న క్రమంలో తాజా ఆంక్షలు తీసుకొచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. జాతీయ మీడియా కథనాల ప్రకారం ఢిల్లీలోని రిటైల్ పెట్రోల్ బంకుల్లో లీటర్ డీజిల్ ధర ₹95.20గా ఉంది. బల్క్ సరఫరాదారుల వద్ద డీజిల్ ధర లీటర్కు ₹134.50గా ఉంది. దీంతో కొందరు వాణిజ్య, పారిశ్రామిక అవసరాల కోసం సాధారణ రిటైల్ పెట్రోల్ బంకుల వైపు మళ్లుతున్నట్లు అధికారులు గుర్తించారని, దాన్ని అడ్డుకోవడానికే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొచ్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. అయితే కేంద్రం తాజా ఆంక్షలపై పలువురు మండిపడుతున్నారు. వచ్చే 76 రోజులకు సరిపడా పెట్రోల్ నిల్వలు ఉన్నాయంటూ 4-5 రోజుల కిందట గప్పాలు కొట్టిన కేంద్రం ఇప్పుడు చమురు కొనుగోళ్లపై ఆంక్షలు విధించడంపై విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు ఇంధన ధరలు పెంచబోమని పదే ప్రకటించిన కేంద్రం ఎన్నికలు ముగిశాక వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుకుంటూ పోతుంది. మే 15న లీటర్కు ₹3 చొప్పున తొలిసారిగా రిటైల్ ఇంధన ధరలను పెంచగా, ఆ తర్వాత మే 19న 90 పైసలు, మే 23న లీటర్కు పెట్రోల్ ధరపై 87 పైసలు, డీజిల్ ధరలు 91 పైసలు పెరిగాయి. మే 26న లీటర్ పెట్రోల్కు ₹2.61, డీజిల్ ధర ₹2.71 మేర పెంచారు. ఇలా 11 రోజుల వ్యవధిలోనే 4 సార్లు కేంద్రం పెట్రోల్ వాతకు దిగింది. మే 15కు ముందు హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర ₹107.46, డీజిల్ ₹95.70గా ఉండగా, ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర ₹115.69, డీజిల్ ₹103.82కు చేరింది. ఇప్పుడు చమురు కొనుగోళ్లపై కేంద్రం విధించిన ఆంక్షలతో బ్లాక్ మార్కెట్ దందా మరింత పెరిగి జేబులకు చిల్లుపడడం ఖాయమని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.